రోజున ప్రస్తుత రోజులలో పిల్లలని కనుక చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా ఉంటే నిందగా ఉన్నదా, పిల్లలు పుడితే నిందగా ఉన్నదా అని అంటే పిల్లలు పుట్టే ఎక్కువ నింద అవమానాలు తెస్తూ ఉన్నారండి, సరైన జీవితాన్ని జీవించకుండా. దీనికన్నా పిల్లలు పుట్టకుండా ఉంటేనే బాగుండేది కదా అన్నట్లుగా తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నదండి. తల్లిదండ్రుల కలలను సాకారం చేసేటటువంటి వారిగా లేరండి. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే వారిగా పిల్లలు కనబడటం లేదు. పిల్లలు ఎలా ఉంటున్నారండి అంటే మీ కలల, మీ ఆశల, మీ కలలు నెరవేర్చేదేంటి, మీ ఆశలు నెరవేర్చేదేంటి, మేము పుట్టిన దగ్గర నుండి కలలు కంటూ ఉన్నాము, మాకంటూ కలలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చుకోవడానికి మేము ఈ లోకానికి వచ్చామని అంటూ ఉన్నారండి పిల్లలు. ఇంకా పిల్లలు ఎలా ఉంటూ ఉన్నారనంటే తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో చేదోడుగా నిలబడుతున్నారనంటే ఎవరు పట్టించుకునే వారిగా లేరు. ఎవరికి వారే మాకు మేమే భారంగా ఉన్నామన్నట్లుగానే ఉంటూ ఉన్నారు. ఎవరి జీవితాలు వారిగానే కనబడుతూ ఉన్నాయి. వంశోద్ధారకులా అంటే పేరు నిలబెట్టేదిగా, వంశోద్ధారకులుగా, వారసులుగా ఎవరుంటున్నారు? ఈ రోజుల్లో మరణం ఏలుచున్నటువంటి రోజులలో నిలబడుతున్నది ఎవరు? తల్లిదండ్రులే నిలబడుతున్నారు, బిడ్డలే ముందు చనిపోతున్నటువంటి రోజులుగా ఉంటూ ఉన్నాయి. ఇలాంటి రోజులలో పిల్లలు అని అంటే ఎందుకు అనుకుంటున్నప్పుడు ఇవన్నీ నెరవేరుతున్నాయి అని అంటే నెరవేరటం లేదు కాబట్టే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు. పిల్లలు కనకుండా ఉండటమే మంచిది, ధన్యులమని చెప్పుకొను దినములు వచ్చుచున్నవని ప్రభు మాట ఇక్కడ నెరవేరుచూ ఉన్నది కాబట్టి ప్రపంచపు జనాభా తగ్గిపోతూ ఉంది, పిల్లల సంఖ్య.